వైసీపీ హయాంలో 2019 నుంచి 2024 వరకు తిరుమలలో జరిగిన అనేక అపచారాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. నాడు తిరుమల లడ్డూలో కల్తీ వివాదం ఎంతో మంది మనోభావాలపై ప్రభావం చూపింది. వీడియోలతో సహా బయటపడుతున్న వైసీపీ హయాం నాటి టీటీడీ పెద్దల పాపాలు బయటకొస్తున్నాయి. ఏడుకొండలవాడి సన్నిధిలో నాడు పరకామణి దొంగలు, ఆ దొంగలనే దోచిన నాటి వైసీపీ అనకొండల వ్యవహారాలు బయటకొస్తున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక 15 నెలల్లో అనేక సంస్కరణలు, నిర్ణయాల ద్వారా తిరుమల ప్రతిష్టను పెంచేందుకు పనిచేస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బయటపెట్టిన కల్తీ నెయ్యి వ్యవహారంతో దేశం నివ్వెరపోయింది. దీనిపై సీబీఐ దర్యాప్తు జరుగుతోంది. ఈ క్రమంలో మరో విస్తుపోయే వాస్తవం బయటకొచ్చింది. నాటి 5 ఏళ్ల పాపాల్లో దొంగలను మింగిన దొంగల వ్యవహారం ఒకటి బయటకొచ్చింది. పరమ పవిత్ర క్షేత్రంలో స్వయంగా పరకామణి సొమ్మును దోచేసినా దాన్ని పంచుకున్న వైనం షాక్కి గురిచేస్తోంది. ధర్మారెడ్డి ఈవోగా, కరుణాకర్రెడ్డి చైర్మన్లుగా ఉన్న సమయంలో పరకామణి సొమ్మును దోచేశారు. రవికుమార్ అనే ఉద్యోగి పరకామణి సొమ్ము దోచుకున్న వీడియోలు సహా బయటకొచ్చాయి. దోచేసిన కోట్ల సొమ్మును ఆ ఉద్యోగి రియల్ ఎస్టేట్లో పెట్టుబడులుగా పెట్టాడు. తరువాత విషయం బయటకు పొక్కింది. ఆ సొమ్మును తిరిగి హుండీలోనే వేసేందుకు దొంగతనం చేసిన ఉద్యోగి ప్రతిపాదన చేశాడు. అయితే దీన్ని అవకాశంగా మార్చుకున్న నాటి టీటీడీ పెద్దలు హుండీ సొమ్మును మింగేశారు. నాడు టీటీడీలో పెద్దలుగా చేసిన వారి నుంచి జిల్లా పోలీసు ఉన్నతాధికారులుగా చేసిన వారంతా ఆ నిందితుడి నుంచి ఆస్తులు రాయించుకున్నారు. భూములు, ప్లాట్లు రాయించుకున్నారు. రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. కేసు లేకుండా చేశారు. ఘటన తరువాత దాదాపు అన్ని సాక్ష్యాలను ధ్వంసం చేశారు. అయితే దొంగతనంపై స్వయంగా నిందితుడే వాస్తవాలు వెల్లడించేందుకు నేడు సిద్ధమయ్యాడు. హుండీని దోచిన దొంగనే దోచుకున్న వైసీపీ నాయకులు, నాటి పాలక మండలి పెద్దలు దేవుడికి తీరని అపచారం చేశారు. ఈ వాస్తవాలన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయి. దీనిపై నేటి కూటమి ప్రభుత్వం అత్యంత కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. తిరుమలలో ఒక్కో విభాగాన్ని ప్రక్షాళన చేస్తున్న ప్రస్తుత బోర్డు అధికారులు ఈ విషయంపై లోతైన విచారణ జరిపించాలి. అయితే ఇదే సమయంలో ఈ మొత్తం వ్యవహారంపై కొందరు కోర్టును ఆశ్రయించగా సీఐడీ దర్యాప్తునకు ఆదేశించింది. శ్రీవారి ప్రతిష్టను దెబ్బతీయాలని రోజూ కుట్రలు చేస్తున్న వైసీపీ మూక ఈ కేసుతో శిక్ష అనుభవించాలని భక్తులు కోరుకుంటున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.